శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపహ. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ రాశి వాళ్ళకి 3 సంవత్సరాల 6 మాసాలైంది ఏలినాటి శని ప్రారంభమై. ఈ ఏలినాటి శనిలో నిన్నటిదాకా విపరీతమైన ఖర్చులు. ఈ జన్మంలోకి మీనంలోకి 2025 మార్చి 30వ తారీఖు రోజున మీనంలోకి శని వచ్చాడు. చెప్పాలంటే వీళ్ళ బాధలు ఎవ్వరు కూడా తీర్చేవాళ్ళు లేరు. సామాన్యమైన బాధలు కావు. వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం, నవగ్రహాలకు ప్రదక్షిణం, మారేడు దళాలతో ఈశ్వరుడు పూజ, ఇందాక చెప్పినట్టు బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకు వెయ్యటం, మరి అప్పులు మాత్రం తగ్గించుకోవటం, అప్పులు చేయటం మానుకోవటం. ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలే, పచ్చడి వేసుకొని తిన్నా పర్వాలే, కనీసం గంజి తాగినా పర్వాలే. అప్పు చేసి పప్పు కూడా తింటాం కంటే అప్పు లేకుండా 4 ముద్దలు తిన్నా బతుకుతాం, అసలు తినకపోతే చచ్చిపోతాం. కాబట్టి జాగ్రత్తగా జీవితం సాగించడం వీళ్ళకి చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఈ రాశివాడు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చూపించుకోవాలి. ఈ రాశివాడికి ఇంకా 3 సంవత్సరాలున్నర ఏలినాటి శని జరగబోతుంది. కాబట్టి ఈ రాశివాడు జన్మలగ్న రీత్యా ఎట్లా ఉందో చూసుకోండి. తర్వాత శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, గురువు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది, వివాహం అవటానికి అవకాశం ఉంది, చదువుకునేటువంటి పిల్లలకి ఉద్యోగం, విద్య, మరి విదేశీ యానం ఇట్లాంటి వాటికి బాగా మంచి అవకాశం ఉంది. మంచి ఉద్యోగం రావటానికి బాగా అవకాశం ఉంది. ఎక్కడైనా మీరు పొరపాటు చేస్తే మాత్రం నష్టపడేది మాత్రం మీరే. కాబట్టి చదువుకునేవాళ్ళు కాపీ కొడితే డీబార్ అవ్వటానికి అవకాశం ఉంది. చేసే ఉద్యోగంలో ఏ దొంగతనం చేసినా ఉద్యోగం పోవటానికి అవకాశం ఉంది. ఉద్యోగం పోవటం కానీ, మరి డీబార్ అయిపోవటం కానీ, సర్టిఫికెట్లో రెడ్ మార్క్ అవ్వటం కానీ జరిగితే జీవితంలో బతకడానికి మార్గం దొరకదు. ఈ జన్మశని అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడు. కేతువు బాగున్నాడు, గురువు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. మరి శని, రాహువు, రవి, కుజుడు ఈ పాపగ్రహాలు 4 బాగాలేవు. దీనివల్ల ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. 3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం
సూర్యుడికి నమస్కారం చేయండి. మీ నోటితో ఎవరిని ఏమీ అనబాకండి. ఎవరైనా ఏదైనా కూడా తగాదా వచ్చినా కోపం పెట్టుకోబాకండి. ఎవరితో తగాదా పడబాకండి. ఇంట్లో అసలు తగాదా పెట్టుకోబాకండి. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా పోషించండి. భార్య కంటెంబడి నీళ్ళు వచ్చేటట్లుగా ఎటువంటి పొరపాటు పనులు చేయొద్దు. వాళ్ళని బాధ పెట్టకూడదు. ఇంట్లో ఆడమనిషి ఏడ్చింది అంటే ఆ కుటుంబం పతనం అయిపోతుంది. అది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో భార్య ఏడ్చినా, తల్లిదండ్రులు ఏడ్చినా ఈ రాశి వాళ్ళు బాగుపడలేరు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని, భార్యని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు. నీ ఇల్లు నిలబడాలి, నీకు సంతానం కలగాలి, నీవు సరిగ్గా బతకాలి అంటే నీకు భార్య లేకపోతే నువ్వు బతకలేవు. మరి నీ తల్లిదండ్రులు నిన్ను తీసుకొచ్చి నిన్ను పెంచి బాగు చేయకపోతే నువ్వు బతకలేవు. మరి తల్లులు నలుగురు ఉన్నారండి. ఎవరంటే తల్లులు, జన్మనిచ్చిన తల్లి ఒక ఆమె, భూదేవత ఒక తల్లి. ఏమవుతుందంటే మంచినీళ్ళు కావాలంటే భూమిలో నుంచి వస్తున్నాయా? మీరు తినే ఆహారం మొత్తం భూమిలో నుంచి వస్తుందా? భూదేవత ఎవరు? విష్ణుమూర్తి యొక్క భార్య. ఆమె ఒక తల్లి. జన్మనిచ్చిన తల్లి ఒక తల్లి. ఆదిపరాశక్తి అమ్మవారు, ఆమె ఒక తల్లి. గోమాత ఒక తల్లి. ఈ నలుగురిని జాగ్రత్తగా చూడాలి. ఈ నలుగురిని ఎవరైతే చూడకుండా ఉంటారో తల్లిదండ్రుల్ని, ఆవుని, బ్రాహ్మణ్ణి, మరి దేవుణ్ణి, ఇంట్లో ఊళ్ళో దేవుడికి నైవేద్యం లేకుండా అన్నం తింటే అది అన్నం కింద కాదు, వేరే చెప్పరాంది తిన్నట్టు అవుతుంది. అట్లాగే గోవు ఆహారం లేకుండా ఇబ్బంది పడకూడదు. బ్రాహ్మణుడైన వాడు పస్తు పడుకున్నట్లుగా ఉండకూడదు. తర్వాత భూమి నుంచి వచ్చేది మనకు సరిగా రావాలి, నీళ్లు రావాలి, ఆహారం రావాలి. అంటే మనం సక్రమంగా ఉంటే మనకు అన్నీ బాగా జరుగుతాయి, అందరం బాగుంటాం. కాబట్టి ఈ మీన రాశి వాడు కూడా తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. చెప్పింది బాగా అర్థం చేసుకోండి. అనవసరమైన చెడు విమర్శలు చేయొద్దు. మేము చెప్పింది ఇష్టంగా ఉంటే వినండి, ఇష్టం లేకపోతే వదిలేయండి. అంతేగాని దాదాపు 100-90 మంది మేము చెప్పేదాన్ని విశ్వసిస్తారు. మీరు విశ్వసించకుండా మమ్మల్ని కించపరిచి మాట్లాడటం వల్ల మాకు విరక్తి కలిగి మేము మానుకునే పరిస్థితి కనబడుతుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దు. ఇవాళ యూట్యూబ్ వాళ్ళకి కానీ చెప్పే మాకు కానీ దాదాపు ఏమి ఆదాయం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంత ఇబ్బంది పడి చెబుతూ ఉంటే ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. మీకు డబ్బులే ఇవ్వాలా? ఇంతెందుకు ఇవ్వాలి? ఇట్లా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మీరు మాట్లాడినట్టుగా నేను మాట్లాడుతున్నా. ఎవరిని విమర్శించకూడదు. ఆఖరి భార్యను కూడా విమర్శించకూడదు. ఎవరిని విమర్శించకుండా మంచిగా బతకడం నేర్చుకోవాలి. అది అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశివాడు కూడా తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అట్లా కావాలంటే మా ఫోన్ నెంబర్ 2 ఉన్నాయి, 6300061241. ఇంకో నెంబరు 7801071946. ఈ 2 నెంబర్లు. నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకాలు చెప్పడం జరుగుతుంది. తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చెప్పించుకోండి. స్వస్తి. కొన్ని వేల మంది చూస్తారు, కొన్ని వేల మంది వింటారు. అందరూ వినటం కోసం, అందరూ తెలుసుకోవడం కోసం చెబుతున్నాం. మళ్ళీ నేను అప్పుడు సరిగ్గా వెళ్ళలేదండి, మళ్ళీ చెప్పు. ఎందుకు చెప్పు? ఏంది చెప్పమంటే ఫోన్ కట్ చేస్తావేంది? ఏదో పనిలో ఉంటావు, ముందు చెప్పు. ఎందుకు చెప్పవు? ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు అడిగేదానికి అర్థం ఉండాలి. ఇంట్లో భార్యని నేను చెప్పింది ఎందుకు చేయవు అంటే భార్య వింది. వాళ్ళ చెప్పిన మాట వినాల్సిన మాట అయితేనే భార్య ఉంటుంది. అనవసరంగా మాట్లాడితే పోరా అంటుంది.
అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడటం మర్యాద. ఎందుకంటే బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే, ఎవరు చేసిన కర్మ వాడు అనుభవిస్తారు, ఎవరి పాపం వాడు అనుభవిస్తారు. కొడితే కూడా ఇదేమిటని అడగరు. మరి వాడు ఏదో తెలియజేసాడు అనుకుంటాడు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకుంటాడు. మరి ఇట్లాంటి రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ రాంగ్ కాల్స్ దబాయించడం, ఏమన్నా మీ కింద జీతగాడినా, మీ కింద ఏమన్నా పని చేస్తున్నానా, మీరు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా, ఆలోచించండి. ఇట్లాంటి ఫోన్లు చేయటం ఇది మర్యాద కాదు. మర్యాద ఫోను ఎందుకు చెప్తావు? యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నావు నువ్వు? యూట్యూబ్లో చెప్పినప్పుడు నేను అడిగితే నువ్వు ఎందుకు చెప్పావు? ఈ రకంగా దబాయించడం జరుగుతుంది. ఇది మంచి పనేనా? ఇంత పద్ధతి ఉంటుందా? ఇది అనవసరమైన మాటలు రాంగ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పింది బాగా వినండి. విన్న తర్వాత ఈ టైం బాగాలేదు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఫీజు చెల్లించి జాతకం చూపించుకోండి. ఫీజు తీసుకొని జాతకం చేస్తాం. అంతేగాని ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పు, ఎందుకు చెప్పు అంటే, మాకు కూడా పని ఉంది, ఖాళీకి కూర్చోట్లే. అది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అందరిని అంటలేదు, ఇట్లా ఫోన్ చేసి అనవసరంగా మాట్లాడే వాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్వస్తి.